కాంప్రిహెన్సివ్ ప్లాన్ టు ఎండ్ ది గాజా కాన్ఫ్లిక్ట్. యుద్ధానికి 2 ఏళ్లు పూర్తవుతున్న టైంలో హమాస్ ముందు ట్రంప్ పెట్టిన 20 పాయింట్ ఫార్ములా ఇది. దీనికి ఓకే అంటే ఇప్పుడే యుద్ధం ఆగిపోతుందని ప్రకటించారు. గాజా గత వైభవాన్ని చూస్తుందని హామీ ఇచ్చారు. దీనికి 8 అరబ్ ముస్లిం దేశాలు మద్దతిస్తున్నాయి కూడా. భారత్ సైతం ట్రంప్ ప్లాన్కు మద్దతు తెలిపింది. అలానే సంక్షోభం ముగిసిపోయినట్టు కాదు. ఎందుకంటే ట్రంప్ ఫార్ములాకు అంగీకరించాల్సిన హమాస్ ఇంకా ఓపెన్ చేయలేదు. చేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. అందుకు కారణం ట్రంప్ ఫార్ములాలలోని 6, 17వ పాయింట్లే. ఆ 2 విషయాల్లోనే తమకు పూర్తి క్లారిటీ కావాలంటోంది హమాస్. ఇంతకు గాజాలో శాంతి స్థాపనకు ట్రంప్ తెరపైకి తెచ్చిన పీస్ ఫార్ములాలో ఏముంది? ట్రంప్ ఫార్ములాపై హమాస్ అనుమానాలేంటి? సుదీర్ఘ యుద్ధానికి ముగింపు ఎందుకంత కష్టం? వాచ్ దిస్. గాజాలో సీజ్ఫైర్ కు గ్రీన్ సిగ్నల్, హమాస్ కు లాస్ట్ వార్నింగ్. 20 సూత్రాలతో శాంతి ఫార్ములా నెవర్ అంటున్న హమాస్. గాజాలో 2 ఏళ్ల భయానక యుద్ధానికి ముగింపు ఉందా లేదా? Hamas rejects the deal, which is always possible. They're the only one left. Everyone else has accepted it. But I have a feeling that we're going to have a positive answer. But if not, as you know, Bibi, you'd have our full backing to do what you would have to do. నెతన్యాహు సమక్షంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక ప్రకటన ఇదే. గాజా సంక్షోభానికి తెరదించే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఎట్టకేలకు అంగీకారం తెలిపిందన్నారు. ట్రంప్ ప్రకటించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికకు అంగీకరించేందుకు హమాస్ కు 72 గంటల సమయం ఉంటుంది. ఈ ప్రణాళికలోని ముఖ్యాంశాల విషయానికొస్తే ఇరు పక్షాలు సంతకం చేయగానే తక్షణమే సీజ్ ఫైర్ ప్రకటిస్తారు. గాజా తాత్కాలిక పాలనా బాధ్యతల్ని టెక్నోక్రాటిక్ పాలస్తీనా కమిటీకి అప్పగిస్తారు. దీనిని అధ్యక్షుడు ట్రంప్, మాజీ బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ నేతృత్వంలోని అంతర్జాతీయ బోర్డ్ ఆఫ్ పీస్ పర్యవేక్షిస్తుంది. గాజాని పునరుద్ధరించడానికి పాలస్తీనా ప్రపంచ నిపుణులతో కూడిన కొత్త గవర్నింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. పాలస్తీనియన్ పౌరులను గాజాను విడిచి వెళ్లవలసిందిగా నిర్బంధించడం జరగదు. హమాస్ 72 గంటల్లోగా బందీలుగా ఉన్న అందరినీ, అంటే జీవించి ఉన్నవారిని లేదా మరణించిన వారిని అప్పగిస్తుంది. ఇజ్రాయెల్ 250 మంది జీవిత ఖైదీలను, 1700 మంది గాజా పౌరులను విడుదల చేస్తుంది. ఆయుధాలు విడిచిపెట్టి శాంతికి హామీ ఇచ్చే హమాస్ సభ్యులకు క్షమాభిక్ష లభిస్తుంది. వారు సురక్షితంగా బయటకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తారు. గాజాలో మానవీయ సాయం, మౌలిక సదుపాయాలు, ఆస్పత్రులు, రహదారుల పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సంస్థల సహాయంతో సహాయ సామగ్రిని అందిస్తారు. గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ఓ ప్రత్యేక ఆర్థిక అభివృద్ధి ప్రణాళికను రూపొందించి అందుకు ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ను కూడా ఏర్పాటు చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ గాజా ప్లాన్ ఇదే. మరోవైపు ట్రంప్ గాజా ప్లాన్ కు 8 అరబ్ ముస్లిం దేశాలు మద్దతు తెలిపాయి. ఈ దేశాల్లో ఖతార్, జోర్డాన్, యుఏఈ, ఇండోనేషియా, పాక్, టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ ఉన్నాయి. ఈ దేశాల విదేశాంగ మంత్రులు ట్రంప్ నాయకత్వాన్ని, శాంతి ప్రయత్నాలను స్వాగతించారు. ఈ ప్రణాళిక గాజాలో తక్షణ కాల్పుల విరమణకు, పునర్నిర్మాణానికి, పాలస్తీనా పౌరుల స్థానభ్రంశాన్ని అరికట్టడానికి, శాశ్వత శాంతికి దోహదపడుతుందని వారు ప్రశంసించారు. ఇస్లామిక్ దేశాలే కాదు, భారత్ కూడా ట్రంప్ ప్లాన్కు మద్దతునిచ్చింది. ట్రంప్ గాజా ప్లాన్ ఇజ్రాయెల్ ప్రజలకే కాకుండా మొత్తం పశ్చిమాసియా ప్రాంతానికే దీర్ఘకాలిక శాంతి, భద్రత, అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రయత్నానికి అందరూ మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. గాజా వివాదాన్ని ముగించి శాంతి తీసుకురావడానికి మద్దతునిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్విస్ట్ ఏంటంటే ట్రంప్ గాజా ప్లాన్ కు మద్దతు తెలిపిన నెతన్యాహుని దానికి హమాస్ అంగీకరించొద్దు అన్నారు. అంతేకాదు ట్రంప్ సమక్షంలోనే హమాస్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. But if Hamas rejects your plan, Mr. President, or if they supposedly accept it and then basically do everything to counter it, then Israel will finish the job by itself. This can be done the easy way, or it can be done the hard way. గాజాలో యుద్ధాన్ని ముగించడమే కాదు, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాటు జరగాలని కోరుకుంటున్నా. శాంతి కోసం మీ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నా. అయితే హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్కు ముప్పు ఉండకూడదు. ఒప్పందంలో తొలిఘట్టంగా గాజా నుంచి బలగాల దశలవారీ ఉపసంహరణ ఉంటుంది. వెంటనే 72 గంటల్లో బందీలను విడుదల చేయాలి. ఆ తర్వాత అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటు కావాలి. హమాస్ ఆయుధాలను వదిలేయాలి. గాజాను నిరాయుధీకరణ చెయ్యాలి. అంతర్జాతీయ పాలకవర్గం విజయవంతమైతే యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తాం. హమాస్
నిరాయుధీకరణకు అనుగుణంగా ఇజ్రాయెల్ గాజా నుంచి వైదొలుగుతుంది, కానీ భవిష్యత్తు భద్రత దృష్ట్యా చుట్టుపక్కల మోహరించి ఉంటామని నెతన్యాహు వివరించారు. కట్ చేస్తే హమాస్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. నెతన్యాహు చెప్పినట్టుగానే ట్రంప్ ప్లాన్కు పరోక్షంగా నో చెప్పింది. గాజా యుద్ధాన్ని ముగించడానికి వీలుగా తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయేలీలను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ఆయుధాలను వీడేది లేదని హమాస్ స్పష్టం చేసింది. మిడిల్ ఈస్ట్లో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ 20 సూత్రాల ఫార్ములాను ప్రతిపాదించిన నేపథ్యంలో ఖతార్ మీడియా సంస్థ అల్ అరబీతో హమాస్ ప్రతినిధి తాహిర్ అల్ నోనో మాట్లాడాడు. హమాస్ వద్ద బందీల అంశం యుద్ధం ముగింపు, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణతో ముడిపడి ఉందన్నారు. ఒప్పందం జరిగిన తొలి రోజునే బందీల విడుదల జరుగుతుందా, క్రమంగా సాగుతుందా అనేది చర్చల సమయంలో తేలుతుందన్నారు. చనిపోయిన బందీల మృతదేహాల అప్పగింతకు సమయం పట్టొచ్చని, అందుకు తరలించే సామాగ్రి కావలసి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు మాకు అమెరికా ప్రణాళిక అందలేదని, ఇప్పటిదాకా జరిగిన చర్చల్లో కూడా తాము పాల్గొనలేదని అన్నారు. అధికారికంగా మాకు ప్రణాళిక అందాక అధ్యయనం చేసి మా అభిప్రాయం తెలియచేస్తామని తెలిపారు. పాలస్తీనా అథారిటీతో ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని, వెస్ట్ బ్యాంక్, గాజాలను పాలించేందుకు టెక్నోక్రాటిక్ ప్రభుత్వ ఏర్పాటు కూడా తాము అనుకూలమే అన్నారు. చివరిగా ఆయుధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని తాహిర్ స్పష్టం చేశాడు. ఎట్టి పరిస్థితులను ఆయుధాలను వదులుకోమన్న ప్రకటనలోనే కథ మొత్తం ఉంది. ఇప్పటికే ఒకవేళ హమాస్ ఈ శాంతి ప్రణాళికను తిరస్కరిస్తే హమాస్ను పూర్తిగా నాశనం చేయడానికి ఇజ్రాయెల్కు అమెరికా మద్దతిస్తుందని ట్రంప్ హెచ్చరించారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి అమెరికా సైన్యం కూడా హమాస్ కథ ముగించే పని పూర్తి చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. సో ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 7 నాటికి గాజా యుద్ధానికి 2 ఏళ్లు పూర్తవుతాయి. అందుకు వారం రోజుల సమయమే ఉంది. ఈలోపు ట్రంప్ ప్లాన్ అమల్లోకి వస్తే సరే, లేదంటే గాజాలో కనీవిని ఎరుగని విధ్వంసానికి రంగం సిద్ధమైనట్టే. హమాస్ వెపన్స్ విడిచిపెట్టడానికి అంగీకరించదు అన్న సంగతి నెతన్యాహుకు తెలుసు. అందుకే ట్రంప్ గాజా ప్లాన్కు ఓకే చెప్పారు. అది కూడా హమాస్ కాదంటే తుడిచిపెట్టేయడానికి ఫుల్ పవర్ ఇవ్వాలన్న కండిషన్తో. కాబట్టి అక్టోబర్ 7 నాటికి గాజా స్ట్రిప్లో నెలకొనేది శాంతి కాదు, పెను విధ్వంసమే కావచ్చు.